ఓ మాతలి, ఈ ప్రాంతంలో రాక్షస జాతులు, దైత్య జాతులు నివసిస్తూ ఉంటారు. దైత్యులు తయారు చేసిన గొప్ప గొప్ప అస్త్రాలు ఇక్కడ ఉన్నాయి చూడు. గొప్ప తేజస్శాలి అయినటువంటి అగ్నిదేవుడు వరుణుడితో సరోవరంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. పొగలేని ఈ అగ్ని విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని సైతం అడ్డగించాడు. అటువంటిది ఈ చాపం అంటే ధనస్సు గాంధీవమై అయింది. అందుకే ఇది గాంధీవం. వజ్రాయుధపు కణుపులకు గాంధీ అని పేరు. జగత్తు సంహారం కోసం ఇది నిర్మించబడింది. దేవతలు దీనిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అంటే అక్కడ నుండి ఆయుధాలని చూపిస్తున్నాడు. ఈ ధనస్సు అవసరమైనప్పుడు తన శక్తిని 1,00,000 రేట్లు ఎక్కువగా పెంచేసుకుంటుంది. దీనిని ఎప్పుడూ తిరుగులేదు. దీనికి ఎప్పుడు కూడా బ్రహ్మవాది అయినటువంటి బ్రహ్మదేవుడు దీనిని మొదటిగా నిర్మించాడు. రాక్షసులు వంటి రాజులతో కూడా లొంగని వారికి ఇది లొంగేటట్లుగా చేస్తుంది, అణచివేస్తుంది. ఇక చూడు, ఈ ధనస్సు రాజులకు గొప్ప ఆయుధం వంటిది. చక్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనిని వరుణదేవుని కుమారులు ధరిస్తూ ఉంటారు. వరుణదేవునికి ఒక ఛత్రం ఉంది. అది మేఘంలాగా అన్ని వైపుల నుంచి చల్లనైన నీటిని చిమ్ముతూ ఉంటుంది. ఒక చక్రం. ఈ గొడుగు నుంచి జారిపడే నీరు చంద్రుడిలాగా నిర్మలమై ఉంది. చీకటితో కప్పబడి ఉంటుంది కాబట్టి అది కనిపించదు. ఓ మాతలి, ఈ వరుణ లోకంలో చూడవలసినట్టు అద్భుతమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ నీ పనికి ఆటంకం కలుగుతుంది కనుక మనం త్వరగా నాగలోకానికి వెళదాం పద అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు. నాగలోకానికి నాభిస్థానంలో ఉన్న నగరం పాతాళలోకం. ఇక్కడ దైత్యులు, దానవులు నివసిస్తూ ఉంటారు. భూలోకంలోని జంగమ ప్రాణులు నీటిలో కొట్టుకొని వచ్చి ఈ నగరానికి చేరగానే ఎంతో భయపడతాయి, పెద్దగా అరుస్తాయి. నీటిని ఆహారంగా స్వీకరించే ఆసురాగ్ని ఇక్కడ ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది. దేవతల చేత ప్రయత్నపూర్వకంగా అది హద్దులో నిలబడి ఉంది. అలా నియంత్రించబడిన ఆ అగ్ని ఎప్పుడూ వ్యాపించదు. దేవతలు శత్రువులను సంహరించి అమృతాన్ని సేవించి మిగిలిన దాన్ని ఇక్కడే దాచుకున్నారు. అందువల్ల అమృతమయమైన సోమము నశించినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదితి నందనుడైనటువంటి హయగ్రీవ విష్ణువు బంగారు రంగుతో వెలిగిపోతూ ఉంటాడు. ప్రతి పండుగ నాడు వేదమంత్రాలతో జగత్తును నింపుతూ పైకి లేస్తాడు. జలస్వరూపం గల సమస్త వస్తువులు పూర్ణ రూపంలో ఇక్కడ పడుతూ ఉంటాయి. అందుకే ఈ శ్రేష్ఠ నగరానికి పాతాళం అని పేరు. లోకాలకు మేలు చేయటానికి సముద్రం నుండి పుట్టే వర్షాకాలపు గాలి ఇక్కడి నుండి చల్లని నీటిని తీసుకొని వెళుతుంది. ఆ నీటిని మేఘాలలో నింపుతుంది. దానినే ఇంద్రుడు వర్షంగా కురిపిస్తూ ఉంటాడు. రకరకాల ఆకారాలు, అనేక రూపాలు గల జలజంతువులైన తిమింగలాలు ఇక్కడ చంద్రకిరణాలను త్రాగి నీటిలో నివసిస్తూ ఉంటాయి. ఓ మాతలి, పాతాళవాసులైన ఈ ప్రాణులు పగలు సూర్యకిరణాల తాపం వల్ల మరణిస్తాయి. కానీ రాత్రిపూట అమృతమయమైనటువంటి చంద్రకిరణాల స్పర్శ వల్ల మళ్ళీ జీవిస్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ ప్రతిరోజు చంద్రుడు ఉదయిస్తూ అమృతాన్ని తాకి తన కిరణాల స్పర్శతో మృత్యుముఖంలో ఉన్నటువంటి ప్రాణులను జీవింపజేస్తూ ఉంటాయి. చావటం, పుట్టడం. ఇంద్రుడి చేతిలో అధర్మాత్ములైనటువంటి దైత్యులు తమ సంపదలను కోల్పోయారు. కాలానికి లొంగిపోయి బాధలు పడుతూ ఈ పాతాళంలోనే నివసిస్తూ ఉన్నారు. సకల భూతాలకు మహేశ్వరుడు, భూతనాథుడు.
ఆయన సమస్త ప్రాణులకు మేలు కలగాలని పూర్వం ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. బ్రాహ్మణ మహర్షి గణం వేదాధ్యయనం చేత కృషించి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్వర్గలోకాన్ని జయించింది. ఆ గణం గోవ్రతాన్ని స్వీకరించి ఇక్కడే నివసిస్తూ ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిద్రించటం, ఏది దొరికితే దాన్ని తినటం, ఎలాంటి వస్త్రాలు లభిస్తే వాటినే కట్టుకోవటం అనేది గోవ్రతం యొక్క నియమాలు. రాజైన ఐరావతము అంటే గజరాజు అయినటువంటి ఐరావతము, వామనము, కుముదము, అంజనము అనే పేర్లతో ప్రసిద్ధికెక్కిన గొప్ప ఏనుగులు సుప్రతీక వంశంలో పుట్టాయి. ఇవి ఇక్కడున్నాయి. ఓ మాతలి చూడు, ఇక్కడ గుణవంతుడైన వరుడు నీకు ఎవరైనా నచ్చితే చెప్పు. ఈ వర్ణలోకంలో, నేను వర్ణలోకంలో కానీ పాతాళంలో కానీ నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను, నేను ఒప్పిస్తాను పెళ్ళికి. ఇటు చూడు, ఇక్కడ నీటిలో ఒక గ్రుడ్డు ఉంది, అది తన కాంతితో ప్రకాశిస్తుంది. అది సృష్టి ప్రారంభం నుండి ఇక్కడ ఇలాగే ఉంది. అది బ్రద్దలు కాదు, కొంచెం కూడా కదలదు. దీని జాతిని గురించి కానీ స్వభావాన్ని గురించి కానీ ఎవరికీ తెలియదు. దీని తల్లిదండ్రులను గురించి కూడా ఎవరికీ ఏమీ తెలియదు. ఓ మాతలి, ప్రళయకాలంలో ఈ గుడ్డు నుండి మహాగ్ని పుడుతుంది. ఆ అగ్ని చరాచర ప్రాణులతో సహా 3 లోకాలను దహిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు అన్నాడు. అప్పుడు మాతలి, ఓ మహర్షి, నాకు ఇక్కడ ఏ ఒక్కడూ నచ్చలేదు, ఇక్కడి నుంచి మరో చోటికి వెడదాం పదండి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు. ఇది దైత్యదానువుల స్థానం. ఇక్కడ వారు 100ల కొద్దీ మాయలతో సంచరిస్తూ ఉంటారు. దీని పేరు హిరణ్యపురం. ఇది విశాలమైన గొప్ప నగరం, ప్రసిద్ధి చెందింది. ఈ నగరాన్ని అసురుల యొక్క విశ్వకర్మ అయినటువంటి మయుడు తన మనస్సంకల్పంతో ఎంతో శ్రమించి నిర్మించాడు. ఇక్కడ 1000 కొద్దీ మాయలను ప్రయోగించగలవారు వీరులు, శూరులు అయిన దానవులు నివసిస్తున్నారు. వీరికి చావు లేదు. వీరికి ఆ వరం ఉంది. ఇంద్రుడు, యముడు, పూర్ణుడు, కుబేరుడు ఇంకెవరైనా కూడా వీరిని లొంగ తీసుకోలేరు. ఓ మాతలి, పూజ్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి పుట్టిన కాల కంజలనే రాక్షసులు ఇక్కడే ఉంటున్నారు. బ్రహ్మపాదాల నుండి పుట్టిన నైవృత, యాతుధానులు అనే రాక్షసులు కూడా ఈ నగరంలోనే నివసిస్తూ ఉంటున్నారు. ఈ నైవృత, యాతుధానులు పెద్ద పెద్ద కోరలు గలవారు, ప్రచండమైన వేగం గలవారు, వాయువేగంతో పరాక్రమించగలవారు, గొప్ప మాయలు తెలిసినవారు. నివాత కవచలు అనేటువంటి దానవుల నివాసం కూడా ఇదే. వారికి యుద్ధం అంటే పిచ్చి. వారిని ఇంద్రుడు బాధించలేడు, వధించలేడు. ఈ విషయం నీకు తెలుసు. మాతలి, నువ్వు నీ కుమారుడైన గోముఖుడు, సచీపతి అయినటువంటి ఇంద్రుడు, ఆయన కుమారుడు ఎన్నోసార్లు నివాత కవచలను ఎదిరించలేకపోయారు, వారి ముందు నిలవలేకపోయారు కూడా. ఓ మాతలి, ఈ బంగారు వెండి మేడల శోభను చూడు. ఇవన్నీ చక్కగా పద్ధతిగా నిర్మించబడ్డాయి, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి చూడు. ఈ భవనాలు వైడూర్యమణులతో పొదగబడి ఉన్నాయి, పగడాలతో అలంకరించబడి అందంగా ఉన్నాయి. జిల్లేడు పూలు స్ఫటికమణులలాగా వజ్రాలతో అలంకరించబడి ప్రకాశిస్తున్నాయి. కొన్ని ఇళ్ళు మట్టితో కట్టినట్లు ఉన్నాయి, కొన్ని పద్మరాగాలతో నిర్మించబడి ఉన్నాయి, కొన్ని కొండరాళ్లతోనూ మరికొన్ని కొయ్యలతోనూ నిర్మించబడి ఉన్నాయి. కొన్ని ఇళ్ళు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాయి, మరికొన్ని జ్వలించే అగ్నిలాగా కనిపిస్తున్నాయి. కొన్ని మణులు
తోరణాలతో విచిత్రమైన కాంతిని కలిగి ఉన్నాయి. ఇవి చాలా ఎత్తుగాను దట్టంగాను ఉన్నాయి. ఈ భవనాల అందం గురించి చెప్పడం కష్టం. ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో చెప్పడం కూడా కష్టం. తమ స్థాయిని బట్టి ఇవి ప్రసిద్ధంగా ఉన్నాయి. నిర్మాణ ప్రమాణాలను బట్టి ఇవి చాలా గొప్పగా ఉన్నాయి. ఈ దైత్యుల ఉద్యానవనాలు, క్రీడా స్థలాలు చాలా అందంగా ఉన్నాయి. శయ్యలు కూడా అందంగా ఉన్నాయి. వీరు వాడే పాత్రలు, ఆసనాలు కూడా రత్నమయమై గొప్ప విలువ కలిగి ఉన్నాయి. ఇక్కడి పర్వతాలు మేఘాలలాగా కనిపిస్తున్నాయి. వాటిపై నుండి శలయేళ్లు జారుతున్నాయి. ఇక్కడ చెట్లను చూడు, అవి కోరుకున్న పూలను పండ్లను ఇస్తాయి, స్వేచ్ఛగా కదులుతాయి. ఓ మాతలి, ఇక్కడ నీకు నచ్చిన వరుడు ఎవరైనా దొరకవచ్చు. నువ్వు కావాలంటే ఈ ప్రదేశంలోనే మరో దిక్కుకు వెళదాం పద అని అన్నాడు. అన్ని చోట్ల చూపిస్తున్నాడు మాతలికి, తన కూతురికి వరుడు ఎక్కడైనా దొరుకుతాడా అని చెప్పేసి. ఆ మాటలు విని మాతలి, ఓ దేవర్షి, నేను దేవతలకు నచ్చని పనిని ఏదీ చెయ్యను. దేవతలు దానవులు సోదరులే కదా, కానీ వారెప్పుడూ శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. శత్రుపక్షంలో విజయాన్ని పొందటం నాకు నచ్చదు. కనుక మరో చోటికి వెళదాం రండి. ఈ రాక్షసులతో వద్దు. ఈ దానవులను చూడాలని నాకు అనిపించడం కూడా లేదు. ఆ గొప్ప గొప్పవాడు ఉన్నారు, వద్దు, నాకు వద్దు, ఇక్కడ చూడొద్దు నేను. ఎందుకంటే నేను దేవతలతో కలిసిపోయాను, దేవతలతోనే ఉన్నాను. కాబట్టి వీళ్ళతో ఎప్పుడూ యుద్ధానికి వస్తూ ఉంటారు. ఓ మహర్షి, మీరు కలహ భోజనులై ఉన్నారు. నాకేదో అనుమానం కలుగుతోంది. మీ మనస్సు ఏదో గొడవను కోరుకుంటూ ఉందని నాకేదో సందేహంగా ఉంది. అది నాకు తెలుస్తుంది అన్నాడు మాతలి. ఏమిటో నాకు అర్థం కాలే. కలహం తట్టే చూపిస్తున్నారు వరులుని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. నారద మహర్షి మాతలికి ఇలా చెప్పాడు. ఓ మాతలి, ఇది పాములను ఆహారంగా స్వీకరించే గరుడ పక్షులు నివసించే లోకం. ఇది గరుడ లోకం. ఈ పక్షులు అమిత బలం కలవి. ఎంత దూరమైనా ఎగురుతాయి, ఎంత బరువైనా మోస్తాయి. వీటికి అసలు శ్రమ ఉండదు. ఓ మాతలి, ఇక్కడ గరుత్మంతుడి 6 పుత్రులైన సుముఖుడు, సునాముడు, సునేత్రుడు, సువర్చస్కుడు, సురుచుడు, సుబలుడు ఉన్నారు. వారి యొక్క వంశాలు ఇక్కడ విస్తరించున్నాయి. వినతాదేవి యొక్క వంశీయులు ఇక్కడ ఉన్నారు. వారందరూ కశ్యప కులంలో పుట్టారు. ఈ 6 గరుడ జాతిని వందల వేల శాఖలుగా విస్తరింపజేశారు. వీరందరూ ధనవంతులు, ఎంతో బలవంతులు. విప్రుడి వంశంలో పుట్టిన వారైనా వీరు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. వీరందరూ దయాహీనులు, అంటే పాములను తింటూ ఉంటారు. తమ శత్రువులైన పాములను నాశనం చేయటం వల్ల వీరికి విప్రత్వం లభించలేదు. ఓ మాతలి, నేను ఇప్పుడు వీరిలో ప్రాధాన్యాన్ని బట్టి కొందరి పేర్లను చెబుతున్నాను విను. విష్ణుమూర్తి పరివారంలో చేరి వీరి వంశం గొప్పదయ్యింది. సువర్ణచూడుడు, నాగాశి, దారుణుడు, చండతుండుకుడు, అనిలుడు, అనలుడు, విశాలాక్షుడు, కుండలి, పంకజిత్తు, వజ్రనిష్కంభుడు, వైనతేయుడు, వామనుడు, వాతవీగుడు, దిశాక్షువు, నిమేఘుషుడు, అనినిమిషుడు, త్రిరావుడు, సప్తరావుడు, వాల్మీకి, ద్వీపకుడు, దైత్యద్వీపుడు, సరిద్వీపుడు, సారసుడు, పద్మకేతనుడు, సుముఖుడు, చిత్రకేతువు, చిత్రవర్హుడు, అనఘుడు, మేషవృత్తు, కుముదుడు, దక్షుడు, సర్పాంతుడు, సహభోజనుడు, గురుభారుడు, కపోతుడు, సూర్యనేత్రుడు, చిరాంతుడు, విష్ణుధర్ముడు, కుమారుడు,
పరిబర్హుడు, హరి, సుస్వరుడు, మధుపర్కుడు, హేమవర్ణుడు, మాలయుడు, మాతరీశ్వరుడు, నిశాకరుడు, దివాకరుడు. ఇలా నేను సంక్షిప్తంగా గరుత్మంతుడి సంతానాన్ని గురించి చెప్పాను. వీరందరూ కీర్తి సంపన్నులై మహాబలవంతులై ఉన్నారు. ఓ మాతలి, వీరిలో నీకెవరైనా నచ్చారా? ఎవరైనా అల్లుడిగా చేసుకుంటావా? చూసావు కదా వీళ్ళందరినీ కూడా. నచ్చకపోతే రా, తిరిగి వెళదాం, బాధపడకు. తప్పకుండా ఎవరో ఒకరు నీకు నచ్చుతారులే. నీకు నచ్చిన ప్రదేశానికి నేను తీసుకొని వెళతాను పద అని చెప్పి నారద మహర్షి మాతలని మరొక లోకానికి తీసుకువెళ్ళాడు. అన్ని లోకాల్లో చూస్తున్నారు కానీ ఎక్కడా నచ్చటం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు. ఇది 7వదైన అధోలోకము. దీని పేరు రసాతలం. పూర్వం బ్రహ్మదేవుడు అమృతాన్ని త్రాగి తృప్తిపడి పెద్దగా త్రయించాడు. అప్పుడు ఆయన నోటి నుండి పవిత్రమైన సురభి పుట్టింది. గోమాత అయిన ఆ సురభి ఈ లోకంలోనే నివసిస్తూ ఉంటుంది. ఆ గోమాత ఎల్లప్పుడూ తన పొదుగు నుండి పాలను స్రవింపజేస్తూ ఉంటుంది ఎప్పటికి కూడా. ఆ పాలు పృథివీ సారంగా పుట్టాయి. 6 రుచులు సమ్మేళనంతో ఏర్పడిన ఏకరస స్వరూపమై ఉన్నటువంటి ఆ పాలు శ్రేష్టమైనవి. ఆ సురభి క్షీరధార నిరంతరంగా భూమిపై పడింది. అది క్షీరసాగరంగా ఏర్పడింది. అది పరమ పవిత్రమైనది. ఆ క్షీరసాగరం నుండి వచ్చే నురుగు పువ్వుల్లాగా కనిపిస్తూ ఉంది. అది తీరంపై వ్యాపించి ఉంటుంది. కొందరు మహర్షులు దానిని త్రాగుతూ పేనుపులుగా ప్రసిద్ధులయ్యారు. వారు ఈ రసాతలంలో నివసిస్తూ ఉంటారు. వారు తీవ్రమైన తపస్సులో మునిగి ఉంటారు. వారిని చూసి దేవతలు కూడా భయపడుతూ ఉంటారు. ఓ మాతలి, సురభికి యొక్క కూతురైన 4 ధేనువులు ఉన్నాయి. అవన్నీ దిక్కులతోనూ నివసిస్తున్నాయి. అవి ఆయా దిక్కులలో నివసించే వారి ధారణ పోషణలను కూడా చూసుకుంటూ ఉంటాయి. వాటి గురించి చెబుతాను విను. సురూప అనే పేరు గల సురభి యొక్క కూతురు తూర్పు దిక్కులో ఉంటుంది. హంసిక రెండవ కూతురు పేరు. హంసిక అనే పేరు గల కూతురు దక్షిణ దిక్కులో ఉంటుంది. సుభద్ర అనే కూతురు గొప్ప ప్రభావం కలది. ఆమెకు విశ్వరూప అనే మరొక పేరు కూడా ఉంది. ఆమె వరుణుడి దిక్కైనటువంటి పశ్చిమ దిక్కులో నివసిస్తూ ఉంటుంది. ఇక 4వ కూతురు పేరు సర్వకామధుషు. ఆమె ధర్మాత్మరాలు. కుబేరుడికి సంబంధించిన ఉత్తర దిక్కులో నివసిస్తూ ఉంటుంది. ఓ మాతలి, దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సురభి పాలతో ఏర్పడిన క్షీరసాగరాన్ని మదించారు. అప్పుడు దాని నుండి వారుని, లక్ష్మి, అమృతం, గుర్రాలలో గొప్పదైనటువంటి ఉచ్చైశ్రవం, మణులకు రత్నమైనటువంటి కౌస్తవము పుట్టాయి. సురభి యొక్క క్షీరము పాలు త్రాగే వారికి పాలుగా ఉంటుంది. స్వధను భుజించే పితృదేవతలకు స్వధగా ఉంటుంది. అమృతాన్ని భుజించే దేవతలకు అమృతంగా ఉంటుందట. ఎవరు ఏ భావనతో తాగితే ఆ భావనతో ఉంటుందట ఆ పాలు. అద్భుతంగా ఉంది. అమృతమే, అంత అద్భుతంగా ఉంటుంది పాలు. వాళ్ళు అనుకున్నట్టుగా ఆ పాలను వాళ్ళు తాగితే ఆ భావన వాళ్ళలో కలుగుతుంది. ఈ మాటను ఈ రసాతల నివాసులు చెబుతూ సురభి యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ ఉంటారు. బుద్ధిమంతులు ఇప్పటికీ దీనిని చెప్పుకుంటూ ఉంటారు. ఇవి ఇక్కడి విశేషాలు అని చెప్పుకొని వెళుతున్నాడు. నాగలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, స్వర్గలోక విమానంలో నివసించినా కానీ రసాతల నివాసంలో లభించిన సుఖం లభించదు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.